వర్లపల్లి శ్రీశైలం గారు, నమస్తే నమస్తే సార్. నమస్తే. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అయితే మనం రోజు చూస్తున్నాం, కానీ ఈరోజు మాజీ ఎమ్మెల్సీ మీ టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత మాట్లాడిన మాటల్లో నిజం ఎంతవరకు ఉంది? లండన్లో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు భేటీ అయ్యారు. లోకైకార ఒప్పందాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ను మొత్తం పార్టీని హస్తగతం చేసుకోవడానికి, తన చేతిలోకి తీసుకోవడానికి ఎమ్మెల్యేలతోటి రహస్య మంతనాలు చేస్తున్నాడు తెలంగాణ లోపల. ఈ నేపథ్యంలోనే ఇద్దరు పోటీ పడి పెట్టుబడులు పెడుతున్నారు. ఇదే కాక తెలంగాణ అస్తిత్వాన్ని కూడా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టి గులాంగిరి చేస్తున్నాడు అనే మాట మాట్లాడుతున్నాడు. నిజంగా ఇది క్లారిటీ అయినా, లేదంటే ఊహాగానాలో ఏదో ఎవరో 4 మాటలు అంటే సరిపోతుంది అన్నట్టేనా? ఎందుకంటే ప్రధానంగా ఆ పార్టీ నుంచి లేచిన తర్వాత ఆ పార్టీతోటి ఇంకొకరి సంబంధాలు ఉండవు. అసలు ఏమైపోయినా సంబంధాలు, నా పార్టీ ఏంది, నేనేంది, ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలని చూసుకోవాలి. ఇలా మాటల వెనుక అసలు ఆంతర్యం ఏమై ఉంటుంది, ఎలా చూడొచ్చు? ముందుగా ప్యానల్లో కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా సాయంకాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా మీకు సార్ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా కవిత గారి యొక్క జీవితాన్ని మనం మొదటి నుండి కనుక అబ్జర్వ్ చేస్తే, కవిత గారు అమెరికాలో చదువుకొని తన యొక్క తెలంగాణ జాగృతి అనే సంస్థ ద్వారా ఈ తెలంగాణలో ఉన్నటువంటి అప్పుడు జరిగిన తెలంగాణ ఉద్యమానికి ఆమె కాంట్రిబ్యూషన్ ఎంతో ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బతుకమ్మ పేరు మీద ప్రతి ఒక్క జిల్లా మొత్తం, మండలాలు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రదేశంలో తిరుగుతూ ఆమె యొక్క ఎంతో కొంత ఈ రాష్ట్రానికి చేసినటువంటి కాంట్రిబ్యూషన్ మనం చూడవచ్చు. దాంతో పాటు ఇంత ముందుకు పెద్దలు మాట్లాడినట్టు నరసింహారావు గారు కావచ్చు, వెంకటరెడ్డి గారు కావచ్చు, మాట్లాడిన విధానాన్ని కొంత మేరకు నేను వాళ్ళ విధానాన్ని తప్పుపడుతున్నా. ఎందుకంటే కవిత గారు పార్టీలో ఉన్నప్పటికీ ఆమెకు ఎలాంటి అధికారం కానీ, అంటే ఆమె చట్టాలు చేసే దగ్గర మాత్రం ఆమె లేదు. ఒకసారి ఎంపీగా పిచ్చిళ్ళు, తర్వాత ఎమ్మెల్సీగా ఉంది. కానీ చట్టాలు చేసే దగ్గర మాత్రం కవిత గారు లేరు. ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు తాను చెప్పాలనుకున్నది మాత్రం అంతర్గతంగా పార్టీలో జరిగే విషయాలకు అంతర్గతంగా తాను చెప్పుకుంటూనే పోయింది. చెబుతున్న క్రమంలో అది కాస్త కొంత ఎక్కువ కావడం వల్ల ఈ రోజు కవిత గారిని ప్రత్యక్షంగా మన అందరం చూస్తుండగా పార్టీ నుండి గెంటేయడం జరిగింది. ఇదంతా కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంకొకటి, కవిత గారు ఎప్పుడైతే పార్టీ నుండి గెంటేయబడ్డ వెంబడే కవిత గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలని, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, అప్పుడు మనం దీనికంటే ముందు కేసీఆర్ కు రాసిన ఒక ఉత్తరాన్ని కూడా మనం గమనించాలి. నానా భౌగోళిక తెలంగాణ సాధ్యమైంది, వచ్చింది, కానీ సామాజిక తెలంగాణ రాలేదు అనే విషయాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సార్, ఈ రోజు కవితమ్మ గారు ఎప్పుడైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో జాగృతి జనం బాట అనే ప్రోగ్రాం పేరు పైన ప్రతి ఒక్క జిల్లా కావచ్చు, ప్రతి ఒక్క మండలం కావచ్చు, ఊరు కావచ్చు, ఏది తిరిగినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటూ వాటిని అడ్రస్ చేసుకుంటూనే వచ్చింది. అట్లా బయలుదేరే ముందు నేను ఇన్ని రోజులు ఆ పార్టీలో ఉన్నందుకు నిజంగా నేను కూడా తలదించుకుంటానా, నా పాత్ర కూడా ఎంతో కొంత, నేను ఏం చేయకపోయినా కానీ ఆ పార్టీలో ఉన్నందుకు ఆ మరక కూడా నాకు కూడా అంటింది. కాబట్టి నేను ఉద్యమకారులకు కావచ్చు, ప్రతి ఒక్క అమరవీరులకు కావచ్చు, వాళ్ళందరికీ నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్పి ఆ రోజు బయటికి వెళ్ళి ఆమె ప్రతి ఒక్క సమస్యను అడ్రస్ చేస్తున్నారు కవితమ్మ గారు. అదే విధంగా ఈ రోజు నరసింహారావు గారు మాట్లాడుతూ సంపన్న వర్గాలకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఇలాంటి కేసులలో ఇరుకోవడం అంటే, నేను ఒకటే అంటున్నా, దయచేసి మరి మళ్ళొకసారి చెప్తున్నా. ఎందుకంటే సార్, నన్ను ఏం చేయలేక, నా పార్టీని ఏం చేయలేక, నా బిడ్డ పైన లేనిపోని తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు కేసులు పెట్టించినారని స్వయంగా బీఆర్ఎస్ అధినేత అయినటువంటి చంద్రశేఖర్ రావు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే విధంగా అదే కోణంలో కొంత మేరకు తిరిగినప్పటికి కూడా లాస్ట్కు చివరికి మాత్రం హౌస్ అవన్నీ కోర్టు క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో చేసినటువంటి
నేరం ఎలాంటిది లేదని లిక్కర్ కేసులో క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మళ్ళొక వెంకటరెడ్డి గారు మాట్లాడే విషయంలో చాలా వరకు కూడా ఇప్పుడు చాలా వరకు కవితమ్మ గారు ఇంటి రాజకీయాలు అనే వ్యవస్థ గురించి మాట్లాడిండు. నేనేమంటున్నా అంటే దయచేసి కవితమ్మ గారు ఇంట్లో ఉన్నా తాను బయట ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం తాను ప్రత్యక్షంగానో పరోక్షంగానో తాను చేస్తూనే ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట జాగృతి సంస్థ పేరుతో కొంత 420 మంది రైతులకు ఆ రోజు రైతు ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి రైతు కుటుంబాలను గుర్తించి ఆ రోజు ఆ రైతులకు మరి జాగృతి సంస్థ పేరు మీద మన ఏంటిదండి ఇన్సూరెన్స్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది స్వయంగా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు హరీష్ రావు కావచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, గతంలో జరిగినటువంటి పరిణామాలను మనం కొన్నిటిని కనుక ప్రత్యక్షంగా కనుక చూసుకుంటే శ్రీశైలం ఏదైనా కానీ మాట్లాడేటప్పుడు నిబద్ధతతో ఆధారాలతో మాట్లాడాలి. ఎందుకంటే కాలయాపన చేస్తూ నోటికి వచ్చినట్టు కవిత గారు మాట్లాడిన మాటలు లండన్ లో సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు రహస్య భేటీ అని అంటున్నారు. ఆ తెలంగాణ ప్రజలు నిజంగానే నమ్మొచ్చా? నమ్మితే ఆధారాలేంటి, బయోగ్రఫీ ఏంటి అది చూపెట్టాలి కదా. చూపెట్టకుండా ఏదో నోటికి వచ్చిన మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారాలు అనేది ఎవరెవరికో ఎట్లనో ఉండొచ్చు. అలాగే మొత్తం మీద తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిరు ఆంధ్రప్రదేశ్ నాయకులకు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎలా కరెక్టు? ఎందుకంటే గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా కవిత గారు ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా 2014 నుంచి 2019 వరకు ఆమె ఉన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్లోనే ఉన్నారు. అప్పుడు అడగలేదా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆంధ్ర కాంట్రాక్టర్లకు మేము ఒక్కరికి కూడా ఉంచాం, మొత్తం బుల్లోదర్లు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళే కూలగొట్టేస్తా ఉన్నారు. కానీ అదే ఆంధ్ర కాంట్రాక్టర్లకే ఇచ్చారు కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అప్పుడు కూడా ఏం పండి అంటే అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాటేనా? ఓడదాటడానికి ఒకడమల్లప్ప, ఓడదాటినాక రాజమల్లప్పేనా? ఇంతేనా మాటలు? కరెక్ట్ మాటలు మాట్లాడేటప్పుడు ఎందుకు లేదు అనేది ఇప్పుడు కొచ్చిస్తారు. సార్ నేనేమంటున్నా అంటే దయచేసి నేను అదే విషయానికి వస్తున్నా, మీరు అదే చెప్తున్నారు. ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితులలో మనం గనక చూసుకుంటే గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడు రెండోసారి ఈటల రాజేందర్ను హరీష్ రావు గారికి కొంత మేరకు మంత్రి పదవి అనేది కొన్ని రోజులు ఆపిండు. ఎందుకో ఆపిండు అనేది కూడా అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకోసం ఆపిండు, ఎవరి కోసం ఆపిండు, అది ఎవరితోటి పొత్తులు పెట్టుకున్నారు, ఎందుకోసం అని పొత్తులు పెట్టుకుంటే ఆ విధంగా అవి బయటపడ్డాయి. బయటపడ్డ తర్వాత కేసీఆర్ కు ఏ విధంగా తెలిసింది, కేసీఆర్ కు తెలిసిన తర్వాత ఆ ఈటల రాజేందర్ గారు ఏ విధంగా నోరు జారితే ఈటల రాజేందర్ గారిని ఏ విధంగా పార్టీ నుండి సస్పెండ్ చేసిండు. సస్పెండ్ చేయడానికి కారకులు ఎవరు, హరీష్ రావు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పటికి కూడా సార్ ఖచ్చితంగా గుంపు మేస్త్రి గుంటనక్క అని కవిత గారు ఏదైతే చెప్పిండో అది నగ్న సత్యం అండి. కవిత గారు మాట్లాడేటప్పుడు ఆధారాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడదు. ఎందుకంటే దగ్గరుండి కొంత కాలం నుండి కవిత గారిని నేను ప్రత్యక్షంగా చూస్తున్న వ్యక్తిగా నేను చెప్తున్నా. ఎందుకంటే సార్ ఈ రోజు మొన్న జరిగినటువంటి మెదక్ జిల్లాలో కావచ్చు, వారిని అందరినీ ఎమ్మెల్యేలను అందరినీ కూడా కూర్చుండబెట్టుకొని ఎన్టీఆర్ అయితే ఏ విధంగా చేసిండో రేపు పొద్దుగాల అటు కేసీఆర్ ఎన్టీఆర్ స్థానంలో ఉంటే మనం ఖచ్చితంగా చంద్రబాబు స్థానంలో ఉండబోతున్నాం అని హరీష్ రావు కొంతమంది ఎమ్మెల్యేలతోటి మీటింగ్ పెట్టినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కవిత గారికి ఉన్నట్టుగా అన్ని విధాలుగా పంపించినటువంటి చరిత్ర కూడా ఉన్నది. అది అవసరం అనుకుంటే అతి త్వరలోనే కవిత గారు ఎప్పుడు బయట పెట్టానో అప్పుడు ఖచ్చితంగా బయట పెడుతుంది.
ఖచ్చితంగా పెడుతుంది. ఈ రోజు ఒకటండి, ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో వ్యాపార సంబంధాలు లేకపోతే, ఇప్పుడు నువ్వు విజయ డైరీ ఉంది కదా, నీ పాల వ్యాపారం తోటి నువ్వు చేస్తున్నటువంటి దందా అంతా కూడా అందరికి తెలిసిన విషయం కదా. ఇంతవరకు ఎందుకు హరీష్ రావు పైన చర్యలు తీసుకుంటలేరు? ఆ హరీష్ రావుకి ఇచ్చినటువంటి పాల వ్యాపారం పైన ఎందుకు మరి దానిపైన చర్యలు ఎందుకు తీసుకుంటలేరు అనేది ఒకటి. ఇదంతా పాల వ్యాపారం అంటే మరి చిన్న వ్యాపారం ఏం కాదు. అది ఎంత అంటే ఇయర్లీ బై ఒక నెలకు ఒక 500-600 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యాపారాన్ని కూడా మరి ఈ రోజు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నదనేది కూడా మనం తెలియజేసుకోవచ్చు. దానికి మించి ఈ రోజు కవిత గారు ఏదైతే మాట్లాడిందో, ఖచ్చితంగా సమయం ఖచ్చితంగా వచ్చినప్పుడు 100కు 200% ఖచ్చితంగా బయట పెడుతుంది. ఈ రోజు మొన్నటి దాకా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విధానం చూడవచ్చు. ఆ కాళేశ్వరం పైన కాళేశ్వరం కేసు అవినీతి అని మాట్లాడిండు, ఈ కార్ రేస్ అవినీతి అని మాట్లాడిండు. మరి వాటి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు అంటే ఇవి రెండు పార్టీలు ఖచ్చితంగా వాళ్ళకున్న లోపాయకార ఒప్పందాలే కదా. దానికి తోడు మొన్నటిదాకా బీజేపీ ప్రభుత్వం కూడా మాట్లాడింది, బీజేపీ పార్టీ కూడా మాట్లాడింది. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ కు ఏటీఎం అని మాట్లాడిందండి. మరి ఇప్పుడు ఎందుకు బీజేపీ మళ్ళీ ఎందుకు మాట్లాడతలేరు అంటే ఏ పార్టీ కూడా తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలను పక్కకు పెట్టి వారి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమే వ్యవహరిస్తున్నది తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సెంటిమెంట్ను కానీ, ఒక తెలంగాణ ప్రజల యొక్క అన్ని రకాల వారికి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని కానీ ఏ పార్టీ కూడా ఆలోచిస్తలేదు. వారి పార్టీ రాజ్యాంగాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే ఈ పార్టీలను ఎవరు ఎక్కడ ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా నాయకులందరూ కూడా ఒకటే అవుతున్నారు అనే మెసేజ్ ఖచ్చితంగా కవిత గారు చెప్పిండు. అదే 100కు 200% కూడా జరగబోతుంది. రైట్. బచ్చు శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం లండన్లో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు రహస్య భేటీ. ఈ ఇద్దరు లోపాయకార ఒప్పందాలు. ఒక దిక్కు చూస్తే కనుక హరీష్ రావు లోకల్ ఎమ్మెల్యేతోటి మంతనాలు, మొత్తం బీఆర్ఎస్ను హస్తగతం చేసుకొని కేసీఆర్ వర్సెస్ కేటీఆర్ను బయటికి వెళ్ళగొట్టాలి అనే పన్నాగాలు మన్నుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇద్దరు లోపాయకర ఒప్పందాలని. దీనికి తోడు బీజేపీ కూడా వారికి సపోర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ చూస్తే కనుక రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని కూడా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిండు, పావులాగా వాడుతున్నాడు, అంటే ఒక పాలేరులాగా వాడుతున్నాడు. ఇది తప్ప ఇంకేమీ లేదు అనేదే మాట్లాడుకున్నాడు. నిజంగా లోపాయకార ఒప్పందాలతోటి బీఆర్ఎస్ను హస్తగతం చేసుకొని క్లోజ్ చేయడానికైనా, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళి హస్తగతం చేసి క్లోజ్ చేసి ఇద్దరు కలిసి బీజేపీలో కలవడానికైనా, అసలు ఏంటి మతలబ్? ఇదంతా ఏంటి, ఎలా చూడొచ్చు? సార్, మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. రేపు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోబోయేటువంటి రాఖీ పర్వదిన సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు. అయితే మీరు లేవనెత్తిన అంశాలు, రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు లండన్లో కలుసుకున్నారు అని కవిత గారు ఆరోపించిండ్రు అనేటువంటిది మొట్టమొదటి అంశము. ఇప్పుడు ఆగస్టు 20 నుంచి 23 వరకు లండన్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అదే సందర్భంలో హరీష్ రావు గారు అసలు లండనే వెళ్ళలేదు. ఆయన తెలంగాణలో బోడుప్పలు, ఉప్పలు ఇట్లాంటి ప్రదేశాలలో 22A పైన వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిషేధిత జాబితా పైన వారు స్థానిక ఉద్యమాలు, స్థానిక ప్రజలను ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులను కలిసినటువంటి సందర్భం ఉంది. అంటే ఇంత చిన్న లాజిక్ కవిత గారు ఎట్లా మిస్ అయ్యారు అనేటువంటిది ఇది గమనించాల్సినటువంటి అంశం. ఇంకా రెండోది, పదే కవిత గారు వారు ఫస్ట్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే వేచి ఉండకుండా తిరిగి పార్టీలో నిజంగా పార్టీ పైన అభిమానం ఉండి, లేదా కేసీఆర్ గారి పట్ల అభిమానం ఉండి, లేదా కేటీఆర్ గారి పట్ల అభిమానం ఉండి, లేకపోతే హరీష్ రావు గారు అంటే భయం కనుక ఉంటే వారు మళ్ళీ తిరిగి పార్టీలోకి రావాల్సి ఉండేది. రాకుండా సొంత ఎజెండా, పార్టీ ఆఫీసు,
ఏర్పాటు చేసుకొని ముందుకెళ్లేటువంటి క్రమంలో పరమైనటువంటి పరిణతి చెందినటువంటి వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది. రాజకీయాలలో చర్చ జరగాలి. అదేదో అప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ గారు కొన్ని ఎప్పటికప్పుడు చర్చ జరగాలనేటువంటి వ్యాఖ్యలు చేసినట్టు నేను కూడా ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తా అంటే ప్రజలు ఆలోచిస్తారు. కొన్ని సందర్భాలలో ఆ వ్యాఖ్యలకి విలువ లేకుండా పోతుంది. ఎందుకంటే అసలు రేవంత్ రెడ్డి గారు పర్యటనలో ఉన్నప్పుడు హరీష్ రావు గారు ఇండియాలో ఉన్నారు. హరీష్ రావు గారికి వారికి లెక్క పెట్టి మళ్ళీ ఈ రోజు తెలంగాణలో చర్చ జరగడానికి ఆ ఆస్కారం ఉండేటట్టు, ఆ చర్చకు తెరలేపేటట్టు మాట్లాడితే ఏమన్నట్టు? మీరు ఎవరిని అవమానిస్తున్నారు అంటే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా వారికి అవకాశం కల్పించినటువంటి హరీష్ రావు గారికి, మెదక్ జిల్లాకు ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు పద్మదేవేందర్ రెడ్డి గారి అధ్యక్షతన మెదక్ జిల్లాకు పూర్తి ఎన్నికల పర్యవేక్షకులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరిస్తున్నటువంటి హరీష్ రావు గారికి ఎక్కడైనా ఏడనైనా సమావేశం పెట్టొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్ ఆఫ్ ది పార్టీ, ఆయన మోర్ ట్రస్టీ ఆఫ్ ది కేసీఆర్ గారు. ఆయన అంతా బలంగా నమ్మి ఆయనను పార్టీలో మరి కేసీఆర్ అంటే అల్టిమేట్ గా కవిత గారు కేసీఆర్ గారికి ఆలోచన లేదని చెప్తుండ్రా, కేసీఆర్ గారికి ఎవరిని నమ్మాలో తెలియదని చెప్తుండ్రా, ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి ఎవరిని అవమానిస్తున్నారు, ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? లేకపోతే నిజంగా తనే అవమానపడుతుందేమో అనిపిస్తుంది నాకు. తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల కల్వకుంట్ల కుటుంబానికి ఉన్నటువంటి ఒక అభిమానాన్ని ఆమె చూరగొనేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఆమె ఆయనతో ఆ దిగజారిపోయే పరిస్థితి లేనిది. మీరు నైతికంగా టిఆర్ఎస్ పెట్టుకోవడమే తప్పు. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించు, బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించే మీరు పార్టీలో ఉన్నటువంటి నిబద్ధతను, పార్టీ చేసిన సంక్షేమాన్ని, అభివృద్ధిని చేసింది చాలదు అని ఈ రోజు మాట్లాడుతున్నారు. మీరు పార్టీ పేరును వాడుకోవడమే తప్పు, మళ్ళీ నైతికంగా తప్పు. టెక్నికల్ గా అయితే దట్ విల్ బి టేకెన్ కేర్ బై ద ఎలక్షన్ కమిషన్. నైతికంగా తప్పు. సరే పెట్టుకున్నారు, దానివల్ల ఏదో లబ్ధి పొందాలి అని. ఎందుకంటే యు ఆర్ ఏ డాటర్ ఆఫ్ చంద్రశేఖర్ రావు గారు. మళ్ళీ ఈరోజు రోజు పొద్దున్న లేస్తే హరీష్ రావు గారి మీద వ్యాఖ్యలు, పార్టీ మీద వ్యాఖ్యలు. మీరు ఎవరికి లాభం చేకూర్చాలని ఈ రోజు ఉన్నటువంటి ఇష్యూ అంతా డైవర్ట్ అయిపోవాలి. హరీష్ రావు గారు వరంగల్ వెళ్ళి ఆ పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతు తెలిపేటువంటి క్రమము, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ మీద మాట్లాడేటువంటి క్రమము, రైతుల గురించి మాట్లాడేటువంటి క్రమం, ఇదంతా కూడా బుల్డోజ్ అయిపోయి ముఖ్యమంత్రి గారికి ఫేవర్ చేయాలని మాట్లాడుతురా? ఎవరి కోసం మాట్లాడుతున్నారు? కవిత గారి గురించి నాకు బాగా తెలుసు. నేను కవిత గారితో ప్రయాణం చేసిన అని అక్కడ ఎవరో మిత్రులు మాట్లాడుతూ, ఇప్పుడు వచ్చినటువంటి మిత్రులు మాట్లాడుతున్నారు. కవిత గారితోని భారతదేశానికి కవిత గారు వచ్చిన తొలినాళ్ళ నుంచి మొన్నటి వరకు వారితో పాటు సన్నిహితంగా మెలిగినటువంటి చాలా మంది, లేకపోతే కొద్దిమంది వ్యక్తులలో నేను ఒకటి. నాకు తెలుసు ఏం జరిగింది, ఏం చేసిండ్రు, ఎట్లా జరిగింది అనేది. వారు ఈరోజు ఏది పడితే అదేం మాట్లాడి, ఎక్కడ పడితే అక్కడ ఏది ఎంత వస్తే అంత ఆధారాలు లేకుండా మాట్లాడి అట్లా మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. ఇంకొక అంశం మీరు ఏమన్నారు శ్రీశైలం గారు? సో ఏదైనా కానీ బయట పెట్టడానికి ఆస్కారం ఉంది, త్వరలో బయట పెడతారు ఇవన్నీ కూడా. ఏం బయట పెడతారండి? మీకు మాకు తెలియదు ఏం బయట పెడతారు. ఇంకా తెలుసా బయట పెట్టడానికి? ఈ రోజుకి ఏమైంది? ఈ రోజు బయట పెట్టకూడదా? బయట పెట్టడానికి ఆరోపణల వల్ల చాలా క్రిస్టల్ క్లియర్ గా ఆగస్టు 20 నుంచి 23కు లండన్ లో ముఖ్యమంత్రి ఉండి హరీష్ రావు గారు ఈ రోజు అసలు ఆయన విశ్లేషకులు గారు బాగా మాట్లాడింది. అసలు మీరు అవుట్ ఆఫ్ ది పార్టీ, యు ఆర్ నోవే కన్సర్న్ టు ద పార్టీ, వై యు ఆర్ స్పీకింగ్ అబౌట్ ద పార్టీ? అసలు మీకు పార్టీకి మీకు సంబంధం లేదు. పార్టీ గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నారు? పార్టీకి ఏమైతే మీకు ఎందుకు? అసలు పార్టీ ఉండకూడదనే మీరు మాట్లాడుతున్నారు కదా. మీరు గెలవాలి, మీరు ముఖ్యమంత్రి అవ్వాలి, అమ్మ అవ్వాలి, నేను అమ్మనైతా, అమ్మ కడుపు చూస్తుంది, ఏంటివేంటో మాట్లాడారు కదా. అసలు మీకెందుకు బీఆర్ఎస్ పార్టీ గురించి? మీరు కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ అంటే ఇప్పటికి కూడా వాస్తవంగా విషాదికత అనేది చూపిస్తున్నారు తప్ప ఒకటి శ్రీనివాసన్న పురుషాధిక్యతనే చూస్తున్నారు తప్ప మహిళలకు ఇక్కడ కూడా విలువనిచ్చేటువంటి పరిస్థితులలో మీరు శ్రీశైలం ఆలోచిస్తున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఒక నిమిషం బ్రదర్, మీరు సెల్ఫ్ సస్టైనబిలిటీ గురించి మాట్లాడుతురా, ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడుతురా, పొలిటికల్ సిస్టమ్ లో డిస్కషన్ గురించి మాట్లాడుతురా? ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? వెంకటరెడ్డి గారు కూడా బాగా మాట్లాడారు. వై యు ఆర్ స్పీకింగ్? ఎందుకు మీరు మాట్లాడుతున్నారు?
ఏ ఏ రైట్ తో మీరు మాట్లాడుతున్నారు? అరే మీరు ఎందుకంటే అంటే మీరు యువర్ కార్నరింగ్ హరీష్ రావు గారిని కార్నర్ చేయడానికే మీరు పార్టీ పెట్టుకురా? ఇవాళ ఇంకొక మాట విన్నా నేను, ఆ కేటీఆర్ గారు అమాయకులు రూపాయి కింద పడతారంట, కిస్ అంటదో అది కింద పడతారు, ఏదో పదం ఉపయోగించింది ఆవిడ. అంటే కేటీఆర్ గారు రాజేందర్ ఎందుకు వెళ్ళిపోయిండు శ్రీనివాస్ అన్న, మీరు చెప్పగలుగుతారా? పార్టీ నుండి రాజేందర్ అనే వ్యక్తి లీడర్ ఎందుకు వెళ్ళిపోయిండు పార్టీ నుండి? నాకు తెలియదు, నేను మాట్లాడాను. ఇందులో హరీష్ రావు అప్పుడే పోయేటోడు కదా? ఒక నిమిషం నాపండి, ఒక్క నిమిషం. ఇప్పుడు నేను సిస్టమ్ లో మీరు ఎంతసేపు ఉన్నారో నాకు తెలియదు, నేను మాట్లాడాక మీరు మాట్లాడండి. ఇప్పుడు కేటీఆర్ గారు అమాయకులు అంటారు, ఎట్లా అండి అట్లా మాట్లాడితే? నమ్మిపోరా? మీరు తెలుగు కళ్ళు అని చెప్పుకోండి, ప్రాబ్లం లేదు. ఈ కేటీఆర్ గారు అనేట ఆయన ఈజ్ నాట్ ఎన్ ఇన్నోసెంట్. ప్రపంచ వేదికల మీద, తావోస్ మీద మీరే కదా, మీరు నేను మనందరం కలిసే కదా కేటీఆర్ గారు గొప్పవారు, అమెరికాకి వెళ్తుండ్రు, అమెరికా నుంచి వచ్చిండ్రు, బాగా మాట్లాడతారు, బ్రహ్మాండంగా మాట్లాడతారు, మున్సిపల్ మంత్రిగా అది చేసిండ్రు, ఇది చేసిండ్రు, చాలా చేసిండ్రు, 10 సంవత్సరాలలో ఎక్కడ లేని కంపెనీలు తెచ్చిండ్రు, 5 లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేసిండ్రు, ఇవన్నీ మాట్లాడింది మనమే కదా. యువర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది గేమ్ కదా. ఇప్పుడు ఈరోజు కేటీఆర్ గారు అమాయకులు, హరీష్ రావు గారు హస్తగతం చేసుకుంటారు, ఏంది ఇవన్నీ? ఏంటంటే దీస్ ఆర్ వీటి నైతికత. గనక ఒక అబ్బాయి అయితే ఈ రోజు పరిస్థితి ఎట్లా? రాజకీయ కవితే గనక ఒక అబ్బాయి అయితే ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉంది అనేది మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతిదీ కూడా జెండర్ ఎందుకు చెప్తారు? జెండర్ లేదు. ఒక్క నిమిషం, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా. నిజంగా తెలంగాణలో రాజకీయం రసవత్తంగా జరుగుతున్న వేళ కవిత గారు ఇలా మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటి?